తెలుగుదేశం, జనసేన పొత్తు గురించి ఎన్నో రకాల వ్యాఖ్యానాలొస్తున్నాయి. అందరూ జనసేనని తిట్టిపోస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పనికిరాడని చెబుతున్నారు. కానీ పొత్తుల విషయంలో, మిగిలిన విషయాల్లో పనికి రాకపోవచ్చు. రాజకీయ అవగాహన లేకపోవచ్చు. కానీ పొత్తుల విషయం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అంతకంటే ఎక్కువ అడగటానికి ఏమీ లేదు. అంతకంటే ఎక్కువ పొందేది కూడా ఏమీ లేదు. ఆ నిజం ఆయనకు బాగా తెలుసు. తన శక్తి ఏంటో తనకు తెలుసు కాబట్టి 24 దగ్గర ఆగిపోవటం చాలా మర్యాద గల వ్యవహారం. అసలు ఆయనకున్న సీట్లన్నీ అంతకుముందు ఆయన గెలిచినవి ఒకటి. ఇండిపెండెంట్‌గా కంటెస్ట్ చేస్తే ఆయన గెలిచినది ఒకటి. ఒక సీటుకి ఈ రోజున తనతో లేడతను. అయినా కానీ ఒకటి ఉందనుకుని ఒకటిని 24 చేశాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే ఎక్కువ డిమాండ్ చేయటానికి ఈ ప్రపంచంలో ఎవరికీ శక్తి ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్‌కే కాదు, చంద్రబాబు నాయుడుకి బాగా ఎక్కువగా తెలుసు. అందరూ అంటున్నారు చాలా తక్కువ. కానీ చంద్రబాబు నాయుడికి రాజకీయం మీద అవగాహన, చంద్రబాబు నాయుడికి రాజకీయం ఉన్న శక్తితో కంపేర్ చేసినట్టయితే 1% కూడా ఉండడు పవన్ కళ్యాణ్. కరెక్టే 6% ఓట్లు వచ్చి ఉండొచ్చు ఇంతకుముందు. అదే సినిమా మూలంగా. సినిమా మూలంగా జనాలు ఉన్నారు కాబట్టి రాజకీయంగా నీ అంత శక్తిహీనుడివైనా కానీ నీకు 24 సీట్లు ఇచ్చాడంటే 175లో అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం అని చెప్పాలి. అంతేకాదు మొట్టమొదటి నుంచి గత 12 సంవత్సరాలకు పైగా తనను పెంచి పోషిస్తున్నది చంద్రబాబు. అసలు ఒక రాజకీయ అవగాహన తీసుకొచ్చింది కూడా చంద్రబాబే. 12 సంవత్సరాల క్రితం అతనికి పొజిషన్ ఏమిటి? ఇప్పుడు అతని పొజిషన్ ఏమిటి రాజకీయంగా? ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు? దీనంతటికీ తర్ఫీదు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. డబ్బులు ఖర్చు పెట్టి తర్ఫీదు ఇస్తే ఈరోజు ఆయన కాదని ఎట్టెళ్తాడు? ఒక ప్రైమ్ మినిస్టర్ పక్కన, ఒక చీఫ్ మినిస్టర్ పక్కన కూర్చోబెట్టింది. ఆఫ్టర్ ఆల్ ఒక హీరో కూర్చోబెట్టగలిగింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఇవన్నీ చూసుకోకుండా ఒక పార్శ్వం నుంచే చూసి అతనికి చాలా తక్కువ సీట్లు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని అంటే మాత్రం ఈ విషయంలో నాట్ యాక్సెప్టబుల్. పవన్ కళ్యాణ్ గారు ఏ క్యాండిడేట్ని ఎట్లా సెలెక్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ నుంచోబెట్టాలో తెలియదు, నుంచోబెడితే గెలుస్తాడో లేదో కొద్దిగా మినిమం అవగాహన కూడా లేదు. రేపు పొద్దున క్యాండిడేట్లు నిర్ణయించాల్సింది కూడా చంద్రబాబు గారే. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎవరో దాన్ని కాదనలేని సత్యం కూడా అది. ఏదో తక్కువ ఇచ్చేశాడు, 24 ఇచ్చేశాడు అంటే మాత్రం అది చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు కానీ మిగిలిన వాళ్ళకు కానీ అది రుచించే విషయం కాదు. అదే నిజం కాదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇవన్నీ కూడా చేయగలిగాడంటే కరెక్టే. తను కొంచెం శక్తిహీనుడిని అవుతున్నాడని తను తెలుసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గొప్పతనం. పైకి ఎన్ని మాట్లాడినా తన గురించి, ఎదుటివారి గురించి ఎస్టిమేట్ చేయగలడు. జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా ఎస్టిమేట్ చేయగలడు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరి వల్ల కాదు అని చంద్రబాబు నాయుడు ఎప్పుడో డిసైడ్ అయ్యాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకంటే ముందుగానే డిసైడ్ అయ్యాడు. అందుకనే నానా తంటాలో పడుతున్నాడు. పొట్టు విడవకుండా, ప్రయత్న లోపం కాకుండా అన్నీ చేస్తున్నాడు. మెచ్చుకోవాలి ఒక విధంగా. అంత ఎవడైతే ఎప్పుడో కాడి కింద పడేసేవాడు. ఎంతకాలం ఉండేది కాదు. ఎందుకు? డబ్బులు దండగా ఖర్చు. తను తన పార్టీని, తన పార్టీ కార్యకర్తల్ని, తన పార్టీని సపోర్ట్ చేసే ఛానల్స్లో మాట్లాడే వాళ్ళని, వాయిస్ ఇచ్చే వాళ్ళని
అందరికీ మెయింటైన్ చేసేది చంద్రబాబు కదా. ఈ ఖర్చు అంతా ఎవరిస్తున్నారు? చివరికి జనసేనను మెయింటైన్ చేసేది, జనసేన కార్యకర్తలు మెయింటైన్ చేసి అందరూ చంద్రబాబే. ఈయన ఢిల్లీ వెళ్ళాలన్నా, ఢిల్లీ నుంచి రావాలన్నా, ఢిల్లీ దగ్గర వసూలు చూడాలన్నా అన్నీ చంద్రబాబే. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇస్తాడు. అసలు ఎంత త్యాగం చేశాడు, తనకు రాజ్యసభ మెంబర్లని బీజేపీకి పంపించాడు. ఇవన్నీ తను గెలవటానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. మొట్టమొదటి నుంచి 2019 తర్వాత నుంచి ప్రతి ప్రయత్నం అదే విధంగా చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడో ఊహించాడు చంద్రబాబు. తెలుసు తనకు. అంతెందుకండి, బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చాడండి? బీజేపీలో మహామహులు ఉన్నారు. అద్వానీ, వాజ్పేయి ఉన్న సమయంలో 1999లో ఎన్ని సీట్లు ఇచ్చాడు? అంత నేషనల్ పార్టీకి, పవర్ఫుల్ పార్టీకి, దేశానికి ప్రభుత్వాన్ని ఇవ్వబోయే పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చాడు? 20 లోపు. ఆ విధంగా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ అసలు ఎంతో గౌరవించినట్టు, మల్టీఫోల్డ్. లెక్క ప్రకారం అయితే ఒక సీటు గెలిచినాడికి 5 సీట్ల కంటే ఎక్కువ రావు. ఆ విధంగా చూసుకుంటే 23 సీట్లు గెలిచిన తను ఎన్ని సీట్లు తీసుకోవాలి? సో ఇవన్నీ లెక్కలేసుకోవాలి. ఊరికి చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో నిందించే ప్రయోజనం లేదు. హీ హాజ్ డన్ హిస్ బెస్ట్. జీవితంలో ఎవ్వరికి ఇవ్వనంత అలసిచ్చాడు పవన్ కళ్యాణ్కి, ఎవ్వరికి ఇవ్వనంత పెట్టుబడి పెట్టాడు, ఎవ్వరికి ఇవ్వనంత ప్రేమగా చూసుకున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి భయం ఉందా, భక్తి ఉందా? చంద్రబాబు నాయుడు అంటే ఏమైనా ఉండొచ్చు. భయంతో కూడిన, భక్తితో కూడిన ప్రేమ ఉండొచ్చు. తట కుటుంబంలో తన భార్యలకి ఇవ్వను, భార్య వద్ద లేని భయభక్తులు చంద్రబాబు నాయుడు అంటే ఉన్నాయని చూడండి. గత 12 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గీచిన గీటు దాటిన కమిట్మెంట్. తన భార్యల మీద కూడా కమిట్మెంట్ లేదు ఆయనకి. అసలు ఇన్ని చేస్తున్న బీజేపీని ఏమనాలండి? నీకు అఫీషియల్గా పొత్తుంది అంటే అఫీషియల్గా నువ్వు భార్యాభర్తల స్థానంలో ఉండి బీజేపీ, జనసేన, ఈవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటే బీజేపీ ఎంజాయింగ్. ఏంటి దాని అర్థం? కాబట్టి వాళ్ళ ఆ రిలేషన్స్ని గౌరవిస్తున్నారా? వాళ్ళని ఎక్కచ్చిగా ఉన్నారా? వాళ్ళ పార్టీలో, బీజేపీలో ఎవరైనా ఒక గీటు దాటితే, వాళ్ళు పెట్టిన దానికి కాదంటే ఎవరైనా ఊరుకున్న ఉదంతాలు ఉన్నాయా? పెద్ద పెద్దవన్నా తీసి అవతల పడేశారు. విశాఖపట్నం ఎన్ఎస్ఎన్ రెడ్డి మొట్టమొదటి బీజేపీ మేయర్ బయటకు ఎంటేశారు. జూపూడి ఎగ్గినారన బయటకు వెళ్ళిపోయాడు, వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. అసలు పెద్ద పెద్ద ఉన్నాయి. కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్ళు బయటకు పంపించారు. అటువంటిది జనసేన లీడరు పవన్ కళ్యాణ్ని ఎత్తుకుని ముద్దాడుతున్నారు. ఆయన పిచ్చి తిరుగులు తిరుగుతుంటే బయట. కాబట్టి వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. సీట్లు 24 తెచ్చుకోవటంలో. అది ఎవరి వల్ల విజయం సాధించాడు తర్వాత సంగతి. విజయం అయితే సాధించాడని చెప్పుకోవాలి. వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్.